తను మనకి పంపించిన లింక్ ప్రకారం అయితే ఇగో ఎవరైనా వచ్చినా సరే నేను చచ్చిపోతాను, నా దగ్గర పెట్రోల్ రెడీగా ఉంది, అది ఇది చెప్తున్నాడు. నా ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నాము అని ఫిక్స్. అంటే ఈడేమైనా లవరా, ఈడేమైనా అబ్బాయా? ఒక అబ్బాయిలా అమ్మాయిని ట్రీట్ చేస్తున్నాడా? అమ్మాయి బొగ్గలు నొక్కడం ఏంటి అలా అసలు? అంటే ట్రాన్స్ అందరూ ఇలాగే ఉంటారని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాం. మమ్మల్ని కూడా మళ్ళీ మరుగున పడేలా చేస్తున్నాడా? అసలు ఏమనుకుంటున్నాడు వీడు? వీడు తరపు నుంచి మమ్మల్ని అందరూ జనాలేంటి, ప్రభుత్వం ఏంటి, రాష్ట్రాలేంటి, ఈ ఇండియాలో కూడా అందరూ మమ్మల్ని చెడ్డగా అనుకుంటారు. ఎందుకు అలా అనుకుంటున్నారంటే ఈ ఒక ముసుగు దొంగ వల్ల, ఈ ఒక ట్రాన్స్ అని ముసుగు వేసుకొని, ఒక నాగసాధు అని ముసుగు వేసుకొని ఈ ఎదవ వల్ల మమ్మల్ని అందరినీ కించపరుస్తున్నారు. అసలు యాక్చువల్లీ ఒక 5 years బ్యాక్ అందరూ మమ్మల్ని ఎవరు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఇదివరకు మేము ఆటో ఎక్కాలంటే 100 రూపాయలు ఇస్తామని అడిగి ఎక్కించుకున్నాం, ఎందుకంటే సింగిల్గా. ఇప్పుడు మేము ఆటో ఎక్కితే అమ్మాయి ఎక్కడికమ్మని చెప్పి టికెట్ సర్వీస్ ఆటో ఎక్కించుకుంటున్నారు. అంటే ఇప్పుడు మమ్మల్ని గుర్తించారు, జనాలు కూడా మమ్మల్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ మనది ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఎదవలు రెడీ అయ్యారనుకో మమ్మల్ని కించపరుస్తారు, ఛీ తూ అంటారు. ఇవన్నీ మేము ఎలా కాయాలి? ఆడవాళ్ళు ఎలా ఫేస్ చేయాలి మేము అసలు?